ఎమ్మెల్యే గారిని చూడడం చాలా టఫ్ అనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే గారిని చూడడానికి వీల్లేదు, ఎప్పుడో ఒకసారి ర్యార్ వాళ్ళు ఉండేటం లేదు. ఇక్కడ ఈ చిత్తూరులో ఎమ్మెల్యే 2014 గెలిచిందే కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకు ఒక్కరోజు కూడా జనాల్లో కనపరిచిన పాపాన పోలేదు. ఆమె కొద్ది రోజులు జనాలు పోయినారు, అమ్మా మాకు ఈ వీధిలో రోడ్లు లేదు, మాకు ఈ కాలువలో చెత్తలు ఎత్తలేదు, ఇన్ని బాధలు ఉన్నాయి, మాకు ఏదైనా కొంచెం పనులు చేయండి అంటే ఒకటే మాట చెప్పింది. ఆ రోజు నువ్వు డబ్బు తీసుకుని ఓటేసినావు, నీకేం పని చేయాలా అని గదిరించి మాట్లాడింది. ఆ రోజు నుంచి ఊరు పోవటం నిలిపేసినారు. ఆమె ఎప్పుడు చూసినా బెంగళూరు, అది అమరావతి పార్టీల గురించి ఆమె ఇది చేసుకుంటూ పోతుంది. సత్యప్రభ ఆమె ఇంతవరకు డెవలప్మెంట్ అయితే ఏం లేదు. చిత్తూరు టోటల్ చిత్తూరు ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్ వేస్తామని చెప్పినారు. మినరల్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ పెడుతున్నారు. మళ్ళీ వచ్చి ప్రతి ఇంటికి ఒక 3 బిందెలు మినరల్ వాటర్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఏమీ లేదు. ఇన్నర్ రింగ్ రోడ్ వేస్తామన్నారు, అవుటర్ రింగ్ రోడ్ వేస్తామన్నారు. ఇంతవరకు ఏం డెవలప్మెంట్ లేదు. సత్యప్రభ ఏమి ఇక్కడ చిత్తూరులో ఇంతవరకు పరిపాలన ఇంతవరకు ఏం చేయలేదు. డెవలప్మెంటే లేదు. ఆ వీధులు చూస్తే, ఆ కాలువలు చూస్తే ఎట్లా చూడండి, ఏం డెవలప్మెంట్ లేదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. మనకి రాష్ట్ర పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది. వైఎస్ పరిపాలన అదే రూల్ కావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి. ఎమ్మెల్యే పాలన వచ్చి ఇప్పటికీ ఏమిటా అంటే దగ్గర కాబట్టి, ఎలక్షన్ దగ్గర కాబట్టి జరుగుతూ ఉంది. పనులు సత్సరం చేస్తాను. ఈ 5 ఏళ్ళు చేయలేంది ఇప్పుడు ఎందుకు వల్ల చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు రోడ్లు కంప్లైంట్ చేసుకోవాలంటే కూడా ఇప్పుడు మేము బెంగళూరు వెళ్ళాల్సిందే కదండి. ఎమ్మెల్యే గారికి చెప్పాలంటే ఇక్కడ ఎక్కడున్నారు వాళ్ళ అడ్రస్ ఏది, వాళ్ళ చిన్నమ్మ ఎక్కడుంది? మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఎవరున్నారు అక్కడ? ఎవరు లేదు. మాకు మేము ఇంట్లో కొట్టుకోవాల్సింది నోరు కడుపులు. ఇంకా బెంగళూరుకి వెళ్ళమంటారా? ఇక్కడ 5 రూపాయలు మేము సంపాదించుకోలేదు. ఈ నుంచి 300 రూపాయలు పెట్టుకొని బెంగళూరు సమస్యలు చెప్పుకొని రావాలా? ఇక్కడికి గ్రూప్ రాజకీయం అయిపోయింది సార్. టీడీపీ ప్రభుత్వంలో గ్రూప్ రాజకీయం ఎక్కువ అయిపోయింది. వాళ్ళు కొట్టుకునేదానికే సరిపోతా ఉంది. మెయిన్ టీడీపీలో గ్రూప్ రాజకీయం అయిపోయింది కాబట్టి వాళ్ళు లబ్ధిదారులకే కాంట్రాక్ట్లు ఇచ్చుకొని వాళ్ళు బతుకుంటూ ఉంటారు. అది పరిస్థితి. మా బీసీలకి అన్యాయం చేసింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.